బాగుందా? ముద్దపప్పులో మ్యాంగో పికిల్. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి. సూపర్ ఉన్నాయి సార్. హాయ్ హలో వెల్కమ్ టు సహస్రాస్ క్యూట్ స్పాక్ ఛానల్. ఈరోజు మేమైతే ఇగురు రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ థాలీ బాగుంటుందని చెప్తే ఒకసారి టేస్ట్ చేద్దాము అని వచ్చాము. ఇక్కడ మేము వెజ్ థాలీ తినడానికి అయితే వచ్చాము. ఇది మనకి నానక్రమ్ గూడ దగ్గర చిత్రపురి కాలనీ దగ్గర ఉంటుందన్నమాట. యాక్చువల్గా మేము ఉండే ఏరియాకి అయితే కొంచెం దూరమే, బట్ మాకు వేరే వర్క్ ఉంది. సో అందుకే ఆన్ ద వేలో ఇక్కడ వచ్చి ఆగామన్నమాట ఇగురు రెస్టారెంట్లో. సో లోపలికి వచ్చాము. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. లోపలంతా యాంబియన్స్ కూడా చాలా సూపర్బ్గా ఉన్నాయి. ఇది యాక్చువల్గా మొత్తం ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఒక సైడ్ వచ్చేసి రెస్టారెంట్ ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి బ్యాంక్వెట్ హాల్ ఉందన్నమాట. సో మొత్తం ఈ రెస్టారెంట్ వచ్చేసి 2 floors కన్స్ట్రక్ట్ చేశారు. సో మనకి పైన కింద కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఎంతమంది వీకెండ్ టైంలో ఎంతమంది వచ్చినా కూడా హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు అనేటట్టు ఉంది. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఇగురు మెనూ అన్నమాట. ఇందులో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో థాలీ తినని వాళ్ళు ఈ మెనూని ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనకైతే థాలీ రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే పచ్చళ్ళు, పొళ్ళు, నెయ్యితో స్టార్ట్ చేశారు. దాని తర్వాత వచ్చేసి మన ఆకులో స్వీట్ వేశారు, రోటి పచ్చడి వేశారు, అండ్ ఒక ఫ్రై కర్రీ వేశారు. అసలు ఇక్కడ ఈ ఫ్రై కర్రీ అయితే భలే డిఫరెంట్గా ఉంది. ఆలూని తురిమేసి ఫ్రై చేశారు. అండ్ రొటీన్గా మనకి పులిహార ఉండాలి కదా, రైస్లోన 2 flavors, పులిహార ఒకటి, కొబ్బరన్నం ఒకటి, 2 ఇచ్చారనమాట. 2 flavored రైస్ ఇచ్చారు. అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు ఫుడ్లోన కాంబినేషన్స్ కూడా మెయింటైన్ చేశారనమాట. అంటే మనకి ఇప్పుడు కొబ్బరన్నం ఉంది కదా, ఈ కొబ్బరన్నంతో మనకి ఆలూ కర్రీ, స్పెషల్గా చేసిన ఆలూ కర్రీ పెట్టారు. ఇంకా దాంతోపాటు మనకి 4 varieties ఆఫ్ కర్రీస్, పప్పు, సాంబారు, ఇంకా రసం, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఇక్కడ చిన్నొడియాలు కూడా ఇచ్చారు. ఇక్కడ ఉలవచారు, పాలమీగడ చాలా స్పెషల్ అనమాట. ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా ఇక్కడ పెరుగు పచ్చడి చాలా బాగుంది. నేను ఇక్కడ ఉలవచారును పాలమీగడ ట్రై చేశాను. అది కూడా భలే టేస్ట్గా అనిపించింది నాకు. ఇక్కడ ఈయన మేనేజర్ అనుకుంటా, ఏమో నాకైతే కరెక్ట్గా తెలియదు. ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏంటి అంటే ఇక్కడ ఈ థాలీలో కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఆయన పర్సనల్గా వచ్చి సర్వ్ చేస్తున్నారు. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి, అలాగే అన్ని కాంబినేషన్స్ కూడా ట్రై చేయండి అని ఆయన చెప్పి వెళ్ళారనమాట. నేనైతే నా థాలీని లాస్ట్లో ఆ మజ్జిగ పులుసుతోనైతే ఎండ్ చేశాను. అది కూడా నాకు చాలా టేస్టీగా అనిపించింది, చాలా బాగుంది. లాస్ట్లో మనకి ఇస్తారు కదా సోంపుతో పాటు ఈ స్వీట్ పాన్ కూడా ఇస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్వీట్ పాన్ కూడా వేసుకోవచ్చు. నాకైతే కిల్లి ఇష్టం, అందుకనే నేను తిన్నాను. బిల్ వచ్చేసి మేము ఒక ఎక్స్ట్రా స్టార్టర్ కూడా తీసుకున్నాము. స్టార్టరు ప్లస్ బాటిల్స్తో కలిపి మాకు 628 వచ్చింది బిల్లు.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇగురు రెస్టారెంట్ వెజ్ థాలీ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.